ప్రియమైన వారులారా, ఉపవాసము గురించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈరోజు క్రైస్తవ జీవితం అనేటప్పుడు ప్రార్థన చేసుకొని శుక్రవారం ఉపవాసం ఉండి, లేకపోతే నీకు నచ్చినప్పుడు ఉపవాసం ఉండి ఆరాధన చేసుకొని సన్నిధిని విడవక ఉంటే చాలు, ఇదే దేవునికి ఇష్టమైనదని చాలామంది కూడా తెలిసిన జ్ఞానం అనుకొని తెలియలేని భ్రమపరిచే జ్ఞానంలో బ్రతుకుతున్నారని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈ రాత్రి ఎందుకు మీకు విషయం చెప్తున్నానంటే, ఎన్ని మార్లు చెప్పినా సరే ఏ ఒక్కరికి కూడా అర్థం కావట్లేదండి. అసలు దేవుడు చెప్పిన ఉపవాసం ఏంటి, మనం చేస్తున్న ఉపవాసం ఏంటి, దేవుడు చెప్పిన ఉపవాసం మన జీవితంలో కనబడుతుందా, నా జీవితంలో దేవుడికి నచ్చినట్టుగా నేను బ్రతుకుతున్నానా అన్నది ఈరోజు ప్రపంచం అంతా కూడా విడిచిపెట్టేసి ఈరోజు ఎలా మారిపోయారంటే 40 రోజులు ఉపవాసాలంటే, ఈ 40 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళ యొక్క వస్త్రాలను కొందరైతే యూనిఫామ్ కూడా పెట్టుకున్నారు, కొందరు దానికి ఎన్నో విధాలైనటువంటి షరతులు పెట్టుకున్నారు. ఈ 40 రోజులు నీసు తినను, ఈ 40 రోజులు సినిమాలు చూడను, ఈ 40 రోజులు ఒక యజ్ఞంగా బ్రతుకుతాను, ఒక నాజీరు చేయబడిన రీతిగా ఈ 40 రోజులు నేను దేవుని కొరకు బ్రతుకుతానని ఎప్పటి నుంచో మానవులు పెట్టుకున్న ఈ పద్ధతులను ప్రతి ఒక్కరు కూడా ఆచరించడం ఆరంభమైంది. ఇది క్రమేపీ ఎలా మారిపోయిందంటే, క్రైస్తవ్యంలో ఇది లేకపోతే అది క్రైస్తవుడే కాదు. 40 రోజులు చాలా నిష్ఠగా చేసేసి ఈ 40 రోజు చివరి దినాన్న ఆ సమాధుల దగ్గరికి వెళ్తున్నారు, సమాధుల దగ్గర పూజలు చేస్తారు, అక్కడ ఎన్నింటినో చేస్తూ ఈరోజు దేవునికి సంతోషమని ప్రతి ఒక్కరు కూడా ఇలా జీవిస్తున్నారు. అసలు దేవుడు చెప్పినది ఏంటి? దేవుడు చెప్పింది చేయవా నువ్వు? దేవుడు చెప్పింది ఆచరించవా నువ్వు? ఒకవేళ నువ్వు చేస్తుంది తప్ప అది ఒప్ప అన్నది కూడా నువ్వు ఏ రోజు కూడా నీకు నువ్వు పరిశీలన చేసుకోవా? ఆలోచన చేయాలి. క్రైస్తవ జీవితం అంటే ఆత్మను దేవునితో నడిపించడం. నీ శారీరకమైనటువంటివన్నీ కూడా క్రైస్తవ్యంలో ఈరోజు కలిపేసుకొని నేను క్రైస్తవుని, నేను దేవుని బిడ్డనని చెప్పుకొని నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ఆ యొక్క పద్ధతిని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ఉపవాసం ఏంటి, ఈరోజు మనుషులు చేస్తున్న ఉపవాసం ఏంటి అన్నది మనం ఆలోచించినట్లయితే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3 నుంచి ఒక్కసారి కాదు చదవవలసింది, కొన్ని 100 సార్లు చదవండి ఆ వచనాలు. దేవుడు ఏదో ఒక క్షణాన ఆయన స్వరం నీకు వినబడటానికి అవకాశం ఉంటుంది. మీరు వినట మట్టుకు విందురే కానీ గ్రహించలేరు, ఎందుకంటే మీలో చీకటి ఉంది. సత్యమైన వెలుగుంటే సత్యమైనటువంటి మాటలు ఎప్పుడైతే మన హృదయంలోనికి వస్తాయో అవి భద్రంగా, అవి జాగ్రత్తగా ఉంటాయి, మనల్ని భద్రంగా నడిపిస్తాయి. కానీ ఈరోజు ఎలా మారిపోయిందంటే ఈ క్రైస్తవ్యం, బయటన వీరు చేస్తున్న ఈ 40 దినాలు చూసి నిజంగా నేను క్రైస్తవుని కాదేమో, నేను భక్తుడిని కాదేమో అనిపించేలాగా ఈరోజు ఈ లోకంలో కనబడుతుంది. దేవుని పిల్లలారా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం నుంచండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? చాలా ఉపవాసాలు దేనికి చేస్తారు మీరు? మీ కోరికలు తీరాలని, మీరు అనుకున్నవి సాధించాలని, దేవుడు మీరు చేస్తున్న ఆ ఉపవాసమును బట్టి మీ జీవితంలో కార్యములు చేయాలని మీరు ఉపవాసాలు చేస్తారు, ఇంకా దేనికి కాదు. ఈరోజు ఉపవాసాలు చేస్తున్న వారందరూ కూడా దానికేనండి. లోపల మట్టుగా ఒక ఆలోచన ఉంటుంది, దేవుడితో నేను ఎక్కువ ఉన్నాను కదా, ఈ రోజు నుంచి దేవుడు నా అప్పులు తీర్చేస్తాడు, ఈ రోజు నుంచి నా సమస్యలు తీర్చేస్తాడు, నేను ఏ అంశం మీద అయితే ఉపవాసం ఉన్నానో దేవుడు ఆ కార్యం చేసేస్తాడు అనుకొని ఈరోజు చాలామంది కూడా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోక వారు హృదయంలో పుట్టిన సొంత ఆలోచనలతో ఉపవాసాలు చేయడం ప్రారంభిస్తున్నారు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ప్రత్యేకంగా వీరిని ఉద్దేశించి రాయించిన గ్రంథమే యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది?
మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. ఏమంటున్నాడు దేవుడు? మీరు ఉపవాసం చేస్తున్నారు, కానీ మీ కంఠధ్వని నాకు వినిపించే విధంగా మీరు ఉపవాసం చేయట్లేదు. బ్రదర్, ఉపవాసం చేస్తున్నానండి, ఈ 40 రోజులు ఉపవాసంలో ఉంటానండి, నేను నీసు తినండి, నాకు దయచేసి నీసులే వండకండి, నేను పలానా టైం వరకు ఆకలితో ఉంటానండి, దయచేసి నాకు ఏ ఆహారం సిద్ధపరచకండి. ఈ 40 రోజులు కూడా వీరి ఉపవాసము ఎలా ఉంటుందంటే మనుషుల్ని భయాక్రాంతుల్ని చేసే విధముగా ఉంటుంది, మనుషులు భయపెట్టే విధముగా ఉంటుంది. అప్పుడప్పుడు నిజమైనటువంటి వాక్యం తెలిసిన వాళ్ళు కూడా భయపడిపోయే విధముగా ఉంటుందండి ఈ ఉపవాసాలు. ఈ ఉపవాసములోని వీరు చేసిన లోపాలు ఏంటంటే దేవుని కోసం ఉపవాసం ఉన్నట్టుగా ఉంటారంట, కానీ లోపల మటు కలహాలు ఉంటాయి. ఏ ఒక్కరు మీకు శత్రువు లేకుండా ఉంటే మీరు ఉపవాసం చేయండి. లోపల ఏదో ఒక శత్రువు అయినటువంటి ఒక ఆలోచనని హృదయంలో ఉంచుకొని ఉపవాసం చేసిన అది ఫెయిల్ అని దేవుడు చెప్తున్నాడు. ఏ ఒక్కరి గురించి కూడా నువ్వు ఆలోచన చేయకుండా దేవుడు నేనే ఇక్కడ ఉన్నాము, దేవుని కొరకి నేను ఏ సమయం ముందు ఉపవాసం ఉంటున్నాను అంత విశ్వాసంతో నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నీ ఉపవాసము దేవుడికి అంగీకారం అవును. కానీ ఈరోజు మనుషులు ఎలా చేస్తున్నారంటే, మీ ఉపవాసం ఎలా ఉందంటే, మీరు 4వ వచనము, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మీరు ఒకవేళ ఉపవాసం ఉంటే మీరు నాతో ఉన్నట్టుగా ఉండాలి. ఇక్కడ సన్నిధిలో ఉంటేనే ఒక నిమిషం మనసు పెట్టి ఉండలేము మనం. మీరు అందరూ నిజంగా ఇప్పుడు దేవుడితో ఉన్నారా? 100% మీరు గుండెల మీద చేతులు వేసుకొని సమాధానం ఇవ్వండి. మీ హృదయంలో ఏదో ఒక ఆలోచన సన్నిధిలో ఉన్నా సరే మిమ్మల్ని విడవకుండా ఉంది, మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది, మిమ్మల్ని భయపెడుతూనే ఉంది, మీ కోరికల వలయంలో తోసేస్తూనే ఉంది. మీ యొక్క ఆశలు ఇక్కడ ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ మీ శ్రద్ధ, మీ మనసు, మీ ఆత్మ దేవుడితో లేదు. అలాంటిది నీ కడుపు మార్చుకొని నీ దేహానికి పనిష్మెంట్ ఇచ్చుకొని నువ్వు దేవుడితో ఉండగలవా? ఉండలేమండి. ఉన్నామని చెప్పుకున్నాడు దేవుని దృష్టిలో అబద్ధికుడు. అందుకే దేవుడు సర్టిఫికెట్ చేస్తున్నాడు, నీ ఉపవాసము పరమణ కంటే విధముగా అయితే లేదు, నీ ఉపవాసం నిజంగా నాకు సంబంధించింది అయితే కాదు. నీ ఉపవాసం ఎలాగుందంటే ఏదో సాధిద్దామనుకొని చేస్తున్నావు తప్ప నా కొరకైతే నువ్వు చేయట్లేదు. నిజమే కదండి? దేవుని కొరకు చేస్తే దేవుడికి అది అంకితం, నువ్వు ఏ ఫలితం ఆశించవు. కానీ దేవుడికి ఉపవాసం అంకితమని చేసిన ఒక్కడిని చూపించండి నాకు. దేవుని బిడ్డలారా, ఒక్కడిని చూపించండి. 8 వారాలు ఉపవాసం ఉంటాను దేని కొరకు? ఏదో అంశం చెప్తారు. 40 రోజులు ఉపవాసం ఉంటాను దేని కొరకు? ఏదో అంశం చెప్తారు. నా బిడ్డకు అనారోగ్యంగా ఉంది ఉపవాసం ఉంటానంటారు, ఏదో ఒకటి నీ కొరకు. దేవుని కొరకైతే కాదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నీవు నా కొరకు చేసే ఉపవాసం అయితే ఇది కాదు. నువ్వు నా కొరకు చేస్తున్నానని ఎందుకు బయట డప్పేసుకుంటున్నావు? నీ కొరకు చేసుకుంటున్నావు, అది నా కొరకు ఉపవాసం చేస్తున్నానని నువ్వు ఎందుకు చెప్పుకుంటున్నావని దేవుడు మన ప్రశ్నిస్తున్నాడు. దేవుని పిల్లలారా, దేవుడు చెప్తున్నాడు అక్కడ, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొన వలసిన దినము అట్టిదేనా? అసలు నీకు నేను చెప్పింది ఏంటి? నీ ప్రాణాన్ని బాధ పెట్టుకోవాలంట దేవుడి సేవ కొరకు. నీ ప్రాణాన్ని దేవుని సేవ కొరకు నలగొట్టాలంట. నీ ప్రాణాన్ని దేవుని సేవ కొరకు అంకితం చేయాలి. నువ్వు ఇంటిలో 4 గోళ్ల మధ్య నుండి పోయి నువ్వు ఉపవాసం ఉంటే అది నా కొరకు నలిగిపోవడమా?
ఎవడ్రా నీకు చెప్పాడు ఇది? ఎవరు చెప్పారు నీకు ఈ విషయం? నువ్వు ఎందుకు ఇదే సత్యం అనుకొని బ్రతుకుతున్నావు? నా కొరకు నువ్వు నలిగిపోవాలని భూమి మీదకు పంపిస్తే నా కొరకు నువ్వెక్కడ నలిగిపోతున్నావు? నలిగిపోయానని చెప్పుకుంటూ ఇంకొకడికి అదే అలవాటు చేసి ఈరోజు నిజంగా దేవుని సేవ కొరకు నా పిల్లలారా లేవండి, నా పని చెయ్యండి అంటే ఒక్కడు కూడా కనబడట్లేదండి. ఒక్కడు కూడా ఆయన పనికి కనబడట్లేదు. ప్రతి ఒక్కడు కూడా తన కొరకే తాను ఉపవాసం ఉండి దేవుని బాధ పెడుతూ దేవుడి కోసం బ్రతుకుతున్నామని దొంగ సాక్ష్యాలు చెప్పుకొని జీవిస్తున్నారు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దేవునికి అది ఇష్టమైనది కాదండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగ్గొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. దేవుడి ఉపవాసం ఏంటి? దేవుడి ఉపవాసం ఏంటండి? 6వ వచనం నుంచి రాసుకోండి, ఇది నా దేవుని ఉపవాసం అని. మరి ఇంతవరకు మీరు విన్న ఉపవాసం ఏంటి? అది దేవుని ఉపవాసం కాదు. దేవుని ఉపవాసం ఏంటో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టి ఉంచాడు. నువ్వు చదవక, నువ్వు దాని గురించి గ్రహించక, దాని గురించి ఆలోచన చేయక ఈరోజు అసత్యమైన బోధ బోధిస్తున్నావు లోకంలో. అసత్యమైనటువంటి విధానమును నువ్వు ఈ లోకానికి పరిచయం చేసావు. నీవు ఇక్కడ సంతోషపడవచ్చు, కానీ నిన్న కన్నవాడు అక్కడ బాధపడుతున్నాడు. నా బిడ్డగా చలామణి అవుతూ నువ్వు నాకే విరోధమైనటువంటి దుర్బోధను నువ్వు ఈ లోకంలో ప్రకటిస్తున్నావు. నువ్వు ఈ రాత్రి తెలుసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని పిల్లారా, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మూకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగ్గొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. దుర్మార్గులు ఎన్నైతే ఒక అమాయకుణ్ణి పట్టి వారిని బంధించి నాకు దూరము చేసి ఇదే నిజమని ఈ లోకంలో ఎవరినైతే బంధించి వారు నాశనం చేస్తున్నారో వారిని రక్షించడమేనంటే నిజమైనటువంటి ఉపవాసం. నిజమైన ఉపవాసం అంటే దేవుని యొక్క చిత్తం. ఒక పాపి నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ప్రియమైన వారులారా, ఒక పాపి నశించిపోవడం దేవుడికి అస్సలు ఇష్టం లేదు. దేవుని గురించి తెలుసుకోకుండా ఎవరైనా చనిపోతే ఈరోజు మనమైనా సంతోషిస్తామేమో కానీ దేవుడు సంతోషించడు. ఒక పాపి, ఒక దుర్మార్గుడు చనిపోవడం వలన ఈ లోకమంతా కూడా ఒక పాపాత్ముడు పోయాడని సంబరపడతామేమో కానీ దేవుడు సంబరపడ్డండి. వాడికి ఎందుకురా మీరు వాక్యం చెప్పలేదు? వాడు కొడతాడనా, వాడు తిడతాడనా, వాడు ఏమైనా అంటాడని భయపడి నా గురించి నువ్వెందుకు వెళ్ళి చెప్పలేకపోయావు? యోనాకు బుద్ధి వచ్చేటట్టుగా చెప్పాడు అక్కడ. యోనా, మనుషులకు భయపడక నాకు భయపడు. మనుషుల గురించి నువ్వు భయపడిపోయి నేను చెప్పిన మాటను తిరస్కరించి నీకు నచ్చిన విధముగా నిర్ణయం తీసుకున్నవే, అది తప్పు యోనా. నేను చెప్పింది నువ్వు తెలుసుకో, నా మాట నువ్వు నెరవేర్చాలి. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా నేను చెప్పితే అది నువ్వు చెయ్యాలి. నేను చెప్పింది చేయడమే నీకు ఆశీర్వాదం యోనా అని చెప్పగలే. ప్రభువా, తప్పు చేశానయ్యా, నువ్వు చెప్పినదే నేను చెయ్యాలి. కానీ నా మానవ జ్ఞానంతో, నా ఆలోచనతో, నా యొక్క దేహం మీద ఉన్న మోహముతో, నా దేహం మీద ఉన్న ఆశల కోరికలతో ఈరోజు నీ చిత్తము విషయంలో నువ్వు చెప్పిన దానికి నాకు నచ్చినట్టుగా మలుచుకొని ఈరోజు నీ గురించి నేను వాడబడలేకపోయాను. దుర్మార్గంలో వెళ్ళిపోతున్న ఆ లోకాన్ని నేను మంచి మార్గంలో నడిపించలేకపోయాను. నన్ను క్షమించయ్యా అని పాతాళ గర్భంలో నుంచి ప్రార్థన చేయడం వలన వెంటనే దేవుడు యోనాకు అవకాశం ఇచ్చాడు. యోనాకు ఎప్పుడైతే అవకాశం ఇచ్చాడో యోనా ఆ దుర్మార్గులు ఉన్న ఆ చోటకు వెళ్ళి దేవుని గురించి పరిచయం చేశాడండి. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు యోనా ఆలోచించండి. 3 రాత్రింబగలు చేప కడుపులో నిద్ర ఆహారాలు లేకుండా, నీరు లేకుండా
ఉపవాసముతో ఉండి దేవునితో మాట్లాడాడంట. ఆ ప్రార్థన పరమునికి అంటుకుందంట. దేవుని పిల్లారా, ఆ ప్రార్థన దేవుడి యొక్క చెవులకి వినబడింది కాబట్టి దేవుడు సమాధానం ఇచ్చాడు. ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ఉపవాసం ఎలాగుంది? ఆలోచించండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుటయు. ఏమని చెప్తున్నారు? నీ ఆహారము. నువ్వు ఆకలితో ఉన్నావే, ఆ యొక్క పిడికిడి బియ్యం మిగిలిపోయే డబ్బాలోని అది దాచుకోక నువ్వు ఉపవాసం ఉండాలంటే ఆ పిడికిడి బియ్యం తీసి వండాలి. నీ ఆహారము ఆకలితో ఉన్నోడికి పెట్టు. వాడి కోసం నువ్వు ఆకలితో ఉండు, నేను సంతోషిస్తాను. నువ్వు కడుపు నిండాగా తినేసి నేను దేవుడి పని చేస్తున్నాను అనుకొని ఏదో నీవు ఉపవాసం ఉన్నాను అనుకొని టైం మార్చుకుంటే సరిపోదు బిడ్డ. చాలామంది ఉపవాసం ఉంటామని ఉదయం అంతా కడుపు మార్చేసుకుంటారండి. రాత్రి మట్టుకు దానికి డబల్ భోజనం ఎక్కించేస్తారు. మంచి ప్రోటీన్ ఆహారం తీసుకుంటారు. గమనించారు ఎప్పుడైనా? మన జీవితంలో కూడా చేసే ఉంటామేమో. ఆలోచించండి, అది తప్పది. నువ్వు ఒకవేళ ఉపవాసం ఉంటే నీ ఆహారము ఆకలి కొనిన వారికి నువ్వు పెట్టాలి. పెట్టగల కెపాసిటీ ఆ రోజు నీకు ఉంటేనే ఉపవాసం చేయి, లేకపోతే చేయక. ఉపవాసం అని పేరు చెప్పి దేవుడు చెప్పిన మాటలను వక్రీకరించక. దేవుడు చెప్తున్న మాటలు ఇవి: నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కు మాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. మొదటి ఉపవాసం ఏమన్నాడు? దుర్మార్గులకు కట్టిన కట్లను విప్పమన్నాడు. నువ్వు ఎంత కష్టమైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఉపద్రవాలైనా వారిని చంపేస్తారని తెలిసిన నువ్వు వెళ్ళి వారిని రక్షించడానికి పరుగులు తీస్తున్నావే, అదే ఉపవాసం అంటున్నాడు ఆయన. అంతేకాకుండా నీ ఆహారము, ఎవరికైనా బట్టలు లేకపోతే వారికి వస్త్రములు, ఎవరైనా సరే ఇబ్బందులతో ఉంటే వారి ఇబ్బందులు తీర్చడం, నీ యొక్క కుటుంబీకులే నీపై ఆడరాని మాటలాడిన వారి కష్టంలో వచ్చేటప్పుడు వారిని ఆదరించడము, ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం అంట. దేవుని బిడ్డలారా, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలియుండెను. ఎలా ఉంటావు? నీ వెనకే ఉంటాడంట, నీ ముందుండడు. దేవుడండి, దేవుని సైన్యం. మనం ఎంతటి వారమేండి? మనం దేనికి పనికొచ్చేవారం చెప్పండి? కానీ దేవుడి మాట వింటేనంట దేవుడే నీ వెనకనుంటాడంట. దేవుని పిల్లారా, నువ్వు పరిగెట్టి మోసే, నీ వెనక నేనున్నాను. అయ్యా నేను పరిగెట్టలేను, చంపేస్తారు. ఆ రాజుతో యుద్ధానికి వెళ్ళమంటున్నావు, నా వల్ల కాదు. మోసే, ఎవరు నిన్ను పంపారంటే నేను పంపానని చెప్పయ్యా. నువ్వు ముందెళ్ళి వెనక నుండి నేనేం నడిపించాలి, ఏం జరిగించాలో నేను జరిగిస్తాను అని చెబితే మోసే నమ్మాడండి. నమ్మాడు. నాకు యుద్ధం రాదే, నాకేమీ రాదే, నీ నోటి మాంద్యము, నీ గురించి ఏ మాటలు తెలియవే, నేను ఎలా చేయాలి ప్రభు అంటే అప్పుడు మోసేకి దేవుడంట అభ్యాసం చేశాడంట. మోసే ఆ కర్రను పట్టుకో, అది పాముగా మారుతుంది. మోసే ఆ నీటిని కొట్టు, అది రక్తంగా మారిపోతుంది. మోసే బండను కొట్టు, నీళ్ళు ఇస్తుంది. మోసే నువ్వు ఏమి ఈ సముద్రాన్ని 2 పాయలుగా చెయ్యు చెప్పగలి. మోసే ముందుండి చేసుకుంటూ పోయాడంటండి. మోసేని నడిపించింది ఎవరు? దేవుడు. దేవుని మాట ఎప్పుడైతే మోసే విన్నాడో, మోసేకి వెనక ఎవరి సైన్యం ఉందంట? దేవుని సైన్యం ఉందండి. గేజీ భయపడిపోయాడు. ఎలీసా చెప్తున్నాడు, భయపడక నాయనా, నా చుట్టూ
దేవుని సైన్యం ఉంది చూడు అని తన నేత్రాలు తెరిచాడు. క్షయమైనటువంటి నేత్రాలకు ఎప్పుడైతే అక్షయమైనటువంటి శక్తిని అనుగ్రహించాడో దేవుడు, వెంటనే చూడగలనే భయపడిపోయాడు గెహజీ. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును ఎప్పుడైతే ఆ యొక్క దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుతారో అది దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం అంటే. ఎప్పుడైతే నీ ఆహారం ఆకలి కొని వానికి ఇస్తావో అది దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం. ఎప్పుడైతే నీ వస్త్రములు నువ్వు భద్రంగా దాచి ఒక దగ్గర పెట్టేశావో అది తీర్చి లేని వారికి ఎప్పుడైతే నువ్వు ఇవ్వడం ప్రారంభిస్తావో అది దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం. ఎప్పుడైతే నువ్వు ఎవరైనా సరే స్వస్థత కొరకు రోగముతో ఉన్నా, ఏ బాధలతో ఉన్నా వారికి నీ ముఖం తిప్పకుండా నీకు చేతనైతే నువ్వు ఎప్పుడైతే వారికి నువ్వు మనసు పూర్తిగా నువ్వు వారికి ఉపయోగపడతావో అది దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం అంట. దేవుని పిల్లరా, నీ నీతి ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. మీరు ప్రార్థన చేస్తే అదే అయిపోద్దండి, మీరు ప్రార్థన చేస్తే ఇదే అయిపోద్దంటే ఎందుకు అవుతుంది ప్రార్థన? నువ్వు చేస్తే ఎందుకు అవ్వట్లేదు? కారణం ఏంటంటే నువ్వు దేవుని పనిలో లేవు కనుక నీ ప్రార్థన ఆయన వినట్లేదు. నువ్వు దేవుని పనిలో ఉండు, ఆయన దూతలు నీతో ఉంటాయంట, నీ వెనకనుంటాయంట. నువ్వు కన్నీరు పెట్టినా, నువ్వు బాధ పెట్టినా, నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా నీకంటే ముందు సమాచారం చేరవేస్తే, అయ్యా ఆ యొక్క కుమారుడికి నువ్వు కావలగా ఉండమన్నావే, ఆ కుమారుడు భూమి మీద ఏడుస్తున్నాడు, ఆకలని బాధని ఏడుస్తున్నాడు, దప్పికని ఏడుస్తున్నాడు, శాంతి లేదు, సమాధానం లేదని విచారిస్తున్నాడు అనగాలే వెంటనే ఆ దూతలంట ఆయనకి సమాధానం ఇస్తాయంట. వెంటనే ఇతను ఇలా ప్రార్థన చేయగలే, నువ్వు ఎప్పుడు అడుగుతావని ఎదురు చూస్తున్నాను రా, నాకు ఎప్పుడో ఈ విషయం తెలుసు, ఎప్పుడో ఈ విషయం నా వరకు వచ్చింది, నువ్వు అడుగుతావని వెయిట్ చేస్తున్నాను. నువ్వు నా చిత్తమును జరిగిస్తున్నావు, నా కార్యమును జరిగిస్తున్నావు, నా కొరకే జీవిస్తున్నావు, కాబట్టి నీకు ఏది కావాలో నీకు ఇవ్వటానికి, ఉత్తరం ఇవ్వటానికి, నీకు సమాధానముగా నేనున్నాను అని దేవుడు చెప్తున్నాడండి. 9వ వచనం. అప్పుడు నీవు పిలువుగా యెహోవా ఉత్తరం ఇచ్చెను, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను నేను. నాన్న అని పిలగల్లే, ఎస్ డాడీ అంటే ఎంత ధైర్యం ఉంటుందండి బిడ్డకి. నాన్న అని పిలగలే, ఏరా తల్లి అంటే ఎంత ధైర్యం ఉంటుంది ఆ బిడ్డకి. ఈరోజు మనకు ధైర్యం ఉందండి? మనకు ధైర్యం ఉందా? ఆలోచించండి ప్రియమైన వారలారా, మనకు ధైర్యం ఉందా? మనకు ధైర్యం లేదండి. వాక్యం మనలో ఉంటే మనకు ధైర్యం ఉన్నాం, దేవుని పని చేస్తే మనకు ధైర్యం ఉన్నాం, దేవుడే నా ప్రాణాన్ని బ్రతికితే మనకు ధైర్యం ఉన్నాం. దేవుడు లేకపోతే నేను ఉండకూడదు, నా దేవుడు ఉన్నంత వరకు, ఆయన చెయ్యి పట్టుకున్నంత వరకు నేను నా ప్రభు కొరకు జీవిస్తాననే నమ్మకం నీలో ఉండి పరిగెడితే నీకు ధైర్యం ఉన్నావు, పిలిస్తే పలుకుతాడు నా దేవుడని. నీకు ధైర్యం లేదే. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా పని చేసావు కాబట్టి నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానెను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మానేయాలంటే అండి, ఎవరిని ఏలెత్తి చూపడం మానేయాలంట, తిరస్కరించడం మానాలంట. ఆడితో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, వాడితో నువ్వు ఎందుకున్నావు, వాడు మనకి విరోధే, వాడితో మనం ఉండకూడదు అన్న ఆలోచనలన్నీ కూడా మానేయాలంటే మొదట దేవుని యొక్క హృదయం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆయన పాపాత్ముడికి అన్నం పెడుతున్నాడు, పుణ్యాత్ముడికి అన్నం పెడుతున్నాడు. ఆయన మంచివాడుకు తన యొక్క సూర్యకాంతిని ఉదయింపజేస్తున్నాడు, చెడ్డవాణి మీద కూడా తన యొక్క సూర్యకాంతిని ఉదయింపజేస్తున్నాడు. దేవునికి ఎటువంటి మనసు అయితే ఉంటుందో ఆ మనసు నువ్వు కానీ ధరించుకోగలిగితే, దేవుడు చెప్తున్నాడండి ఉపవాసం గురించి మాట్లాడుతూ, వ్రేలి పెట్టి చూపి తిరస్కరించుటయు, వాడు చెడ్డోడండి, ఆ పిల్ల ఎలాడదండి, మీకేం తెలుసు, నన్ను ఈ మాట అన్నాడు, ఆ మాట అన్నాడు, ఆమె ఈ మాట అన్నది, ఆమె ఈ మాట అన్నది, నన్ను ఎలా బాధ పెడుతుంది, ఇలాంటివన్నీ కూడా వేలెత్తి చూపించడం మానేయాలంటే, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దాన్ని ఆకలగొని వానికి
ఆకలి గునివానికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండెను. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలేను, ఎప్పుడును ఉబకుచుండు నీటి ఓటవలేను ఉండెదువు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఎప్పుడైతే ఎలా ఉంటావో నీ జీవిత కాలం అంతా కూడా నీటి ఓట అంటండి. నీటి ఓట ఎడారిలో ఆఖరి తల్లికి దేవుడు ఆ నీటి ఓటను ఇచ్చి చూపించాడు. ఆ జలం అలాగా సమృద్ధిగా ఇప్పటి వారికి కూడా చెబుతూ ఉంటారండి, ఇది దేవుడి యొక్క నీటి ఓట అని. అది ఎప్పటికీ కూడా ఇంకా అంతరించిపోదు. నీ దగ్గర ఏమీ ఉండదు, కానీ కష్టమని ఎవరైనా నీ దగ్గరకు వస్తే వెంటనే వారికి సమాధానం వస్తుంది. సమాధానం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. అటువంటి దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే మారిపోతావో ఎవరైనా నీ దగ్గరికి వస్తే వారికి తక్షణమే సమాధానం వస్తుందండి. నీటి ఓటగా నువ్వు మారిపోతావు, జీవ జలముగా నువ్వు మారిపోతావు. ఎందుకంటే దేవుడు చెప్పినది నువ్వు చేస్తే. కానీ ఈరోజు ఎలా చేస్తున్నారు? దేవుడు చెప్పినట్టుగా ఎవరు చేయట్లేదు. 40 రోజుల ఉపవాసం మీ సంఘంలో చేయరా? వారు మనల్ని ప్రశ్నిస్తారు. మీ సంఘంలో ఉపవాసాలు లేవా? మీరు సమాధుల పండగలు చేయరా? మీరు ఈత మట్టలు పట్టుకొని తిరగరా? ఏంటండి, ఎక్కడున్నాయండి ఇవి? ఎక్కడున్నాయి? యేసు ప్రభు గారు చెబుతున్న మాటలేంటి? ఈరోజు ఈ లోకం పాటిస్తున్నదేంటి? ఎప్పుడైనా సరే ఆలోచించారా దేవుని బిడ్డలారా? ఎప్పుడు ఆలోచించలేదండి, ఎప్పుడు ఆలోచించలేదు. అందుకే దేవుడు చెప్తున్న మాట, ఇటువంటి ఉపవాసము ఎవరైతే చేస్తారో వారిని దేవుడంట ఏ క్షణము కూడా విడిచిపెట్టడంటే, ఏ క్షణము కూడా విడవడు. ప్రతి క్షణము కూడా వారు దేవుని కొరకు నలిగిపోతున్నారు కాబట్టి, వారు దేవుడి కొరకు జీవిస్తున్నారు కాబట్టి వారి వైపు దేవుని యొక్క కనుదృష్టి నిరంతరం ఉంటుందంటే. అంతేకాకుండా దేవుని మహా సైన్యమునంట వారు వెనకన పెడతాడంట. అది నీకు కనబడదు, కానీ నిన్ను నడిపిస్తూ ఉంటుంది. నువ్వు ఏదైనా రాత్రి ఆశించి నిద్రిస్తే తెల్లవారికి ఆ కార్యం జరిగిపోతూ ఉంటుంది. నీ ముఖంలో నిత్యము చిరునవ్వే ఆనందము, సంతోషము. నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆ పచ్చని పైరులో ఉండి వారు కూడా గెంతులు వేస్తూ ఉంటారంట, వారు కూడా ఆనందపడిపోతూ ఉంటారంట. దేవుని బిడ్డలారా, మంట కాసేటప్పుడు పక్కనున్నోడికి వేడి తగులుతుందా తగలదా? కాచిన మంట పక్కనున్న వారికి కూడా తగులుతూ ఉంటుంది. అలాగే దేవుడి నిన్ను ఆశీర్వాదాలతో నింపినప్పుడు నీ పచ్చదనం అంట నీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ విస్తరిస్తుందంట. దేవుని పిల్లారా, దేవుని యొక్క నామం ఎక్కడున్నా, దేవుని యొక్క కార్యములు ఎక్కడ జరిగినా ఆ ప్రాంతం అంతా పచ్చగా మారిపోద్దంటే అర్థము అక్కడ ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని, వారికి ఉన్న బంధకాలన్నీ విడిపోతాయని, దేవుని యొక్క మహాకార్యములు మహా అద్భుతముల మధ్యలో వారు నడుస్తారని దేవుడి సెలవిచ్చిన మాట అది. కానీ ఈరోజు ఎందరూ ఆలోచించగలుగుతున్నారు చెప్పండి? ఈ సత్యమైన వాక్యమును ఎందుకు ఈరోజు వరకు ఎవరు పాటించలేకపోతున్నారు? ఇప్పుడు నేను సత్యమైన వాక్యమే చెప్పాను, ఎందుకంటే నేను ప్రతిదీ కూడా వాక్యం చూపించే మీతో మాట్లాడుతున్నాను. కానీ ఇది మీరు గ్రంథం అంతా వెతికినా దీనికి కాదని ఒక్క వచనం కూడా మీ దగ్గర కనబడదు. అయినప్పటికీ మీరు మారరు, మీరు మారరు. మీకు ఇదే నచ్చుతుంది, మీకు ఇదే ఇష్టం, మీకు ఇదే సంతోషాన్ని కలిగిస్తూ ఉంటారు. దేవుని పిల్లారా, దేవుడు చెప్పిన మాటలు ఎవరికి ఎక్కవండి, ఎవరికి ఎక్కవు. దేవుడి గురించి నలిగిపోమన్నాడు, ఎవడు నలిగిపోతున్నాడు చెప్పండి? దేవుని సేవ వచ్చినంత వరకు నేను అపోస్తుల వలె కష్టపడతానంటాడు. అపోస్తులు ఎలా కష్టపడ్డారో అందరికీ తెలుసు. వారి బట్ట కూడా పట్టుకోకుండా పోయారండి సేవకి. చెప్పులు కూడా అరిగిపోతే అరిగిపోని మరో జత చెప్పులు కొనుక్కుందామని జేబులో డబ్బులు పట్టుకొని వెళ్ళలేదు వారు. ఆహారమును పట్టుకెళ్ళలేదు, ఏది పట్టుకెళ్ళలేదు. వారు కొన్నవన్నీ కూడా సమస్తమును కూడా దేవుని సేవకు అర్పితం చేసి దేవుని కొరకు నలిగిపోయారు. అటువంటి కార్యములు చేశారు కాబట్టి దేవుడు వారికి నీతి కిరీటాలు, జీవ కిరీటములు వారి కొరకు దేవుడు సిద్ధం చేసి వారికి ఇచ్చాడు. దేవుని పిల్లారా, అటువంటి జీవితం మనం కూడా బ్రతుకుతామంటాం, కానీ అటువంటి బ్రతికి రోజులు ఎవరికి ఉందో చెప్పండి?
సూట్ లేకపోతే కెమెరాకు ముందుకు రాడు. మంచి ఉన్నతమైన స్థితి లేకపోతే సాక్ష్యం నేను చెప్పుకుంటే చిరాగ్గా ఉంటుంది, చీపుగా ఉంటుందని రాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు కూడా దేవుని కొరకు నలిగిపోదామని వచ్చాను అంటాడు. 4 సంవత్సరాలు తిరగకముందే 4 చక్రాల కారు కొనుక్కొని ఏ భక్తుడికి దొరకకుండా తిరుగుతాడు. ఈ రోజు ఎలా మారిపోయిందంటే దేవునికి చెప్పిన రీతిగా ఏ ఒక్కడు కూడా నిలబడట్లేదండి. దేవుడు అందుకే చెప్తున్నాడు, ఈ బోధ మీకు ఎవడరా బోధించాడు? ఎందుకు మీరు ఇటువంటి అసత్యమైన బోధ వైపు తిరిగిపోతున్నారు? సత్యమైన నా బోధ వైపు ఎందుకు మీరు మనసు పెట్టట్లేదని దేవుడు అడుగుతున్నాడు. కానీ ఈ రోజుల్లో ఎవరికుందో చెప్పండి సత్యమైన మార్గంలో నడవాలని, సత్యమైన బోధ నేను తెలుసుకోవాలని, నిజమైనటువంటి వాక్యం నేను తెలుసుకొని దేవుని కొరకు జీవించాలి. అది ఎంత కష్టమైన, ఎంత బాధని, ఎన్ని అవమానాలైనా నా ప్రభువు కొరకు సత్యమైన వాక్యాన్ని నేను పాటించాలి. అది నా శరీరాన్ని బాధ పెట్టింది కావచ్చు, నా కుటుంబానికి బాధ పెట్టింది కావచ్చు, నా ఊరిని బాధ పెట్టింది కావచ్చు, నా యొక్క వారి అందరి చేత వెలివేయబడినది కావచ్చు. అదే సత్యమైన వాక్యం అయితే అది నేను పాటిస్తాను అన్నవారు ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పండి? ఎందుకంటే ఈరోజు సత్యమైన వాక్యంలోకి అసత్యమైన వాక్యం సంచరిస్తుంది, చొరబడిపోయింది. వాక్యానికి భిన్నమైన బోధలు, ఈరోజు సత్యమైన వాక్యానికి భిన్నమైన బోధలు వచ్చేసాయి. కాబట్టి ఈరోజు ఏ ఒక్కరు కూడా ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే బోధించే వారే చెప్తున్నారు, నేను దేవుళ్ళలోకి వచ్చాను, దేవుడు నాకు 3 మేడలు ఇచ్చాడని, నేను దేవుళ్ళలోకి వచ్చాను, దేవుడు నాకు ఉన్నతమైన స్థితి ఇచ్చాడని, నేను దేవుళ్ళలోకి వచ్చాను, ఈరోజు దేవుడు నాకు ఏ ఆకలి లేకుండా చూస్తున్నాడని. అది దుర్బోధ. దేవుళ్ళలోకి రావడం అంటే దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు జీవిస్తానని అర్థము. దేవుని కొరకు నేను బ్రతుకుతానని అర్థము. నీవే దేవుడి కొరకు ఏది విడవకుండా బ్రతికితే నీ యొక్క మాదిరిని చూచిన విశ్వాసులు వారు ఏది కావాలని వస్తారు. నేను కూడా నా ప్రభు కొరకు సమస్తమును విడిచి, నా ప్రభు కొరకు ఆకలైన, దప్పికైన, బాధైన, దిగంబరత్వమైన, సమస్యలైన, ఎన్ని కష్టాలైన నా ప్రభు కొరకు నా సేవకుడు కష్టపడుతున్నాడు కదా, అలాగే నేను కూడా కష్టపడాలి అనుకుని వారు జీవిస్తారు. కానీ నీవే కరెక్ట్గా లేనప్పుడు నువ్వు వారికి ఏ బోధ చేస్తావు? నువ్వు సత్యమైన బోధ చేస్తున్నాను అనుకుని నువ్వు ఏ బోధ చేస్తున్నావో తెలుసా? దేవుడు చెప్తున్నాడండి, దేవుడు చెప్తున్నాడు. మేకా గ్రంథము 3వ అధ్యాయం, దేవుని పిల్లారు, మేకా గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. మేకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చెదరు, వారి యాజకులు కూలికి అంటే నీ ఇంటికి వస్తాను, నాకేమిస్తావు? ఈరోజు నీకు వాక్యం చెప్తాను, నాకు ఎంత వస్తుంది? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సత్యమైన వాక్యాన్ని సరిగా ఉపదేశించడం మానేశారండి. డబ్బులు రావని ఈ ధన వ్యామోహంలో పడిపోయి ఈరోజు ఎలా బోధిస్తున్నారు తెలుసా? 24 గంటల అర్ధరాత్రి చూడండి, లైవ్లో ఉంటారండి. అమ్మా నీకేమిటి? అయ్యా హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ఉన్నాడు, ప్రార్థన చేయండి. ఆన్లైన్ ప్రార్థన. దేవుడు వింటాడా? నిజం చెప్పి నీ గుండెల మీద చేసి. ఎందుకు వింటాడు దేవుడు? ఈరోజు నీ యొక్క జీవితంలో కార్యం జరిగితే నాకు ఏదైనా ఇస్తావా? వ్యాపారం అయిపోయిందండి, ప్రార్థన వ్యాపారం. ఈరోజు ఆ రాత్రి అంతా మెలుగుతూ ఉండి వాళ్ళు అయ్యా కడుపు నొప్పి అంటే ప్రార్థన వెంటనే తగ్గదు. కానీ ఎందుకు ఈ ప్రార్థన? దేవుడు చెప్పాడా? ఎవరి కొరకైనా నువ్వు ప్రార్థన చెయ్యాలి అంటే ఏ సంఘానికైతే నువ్వు కట్టుబడి ఉన్నావో ఆ సంఘ కాపరికి నువ్వు తెలియజేయాలి. అయ్యా నేను ఈ సమస్యలో ఉన్నాను, ఈ రాత్రంతా నువ్వు పడుకోకూడదు, ఈ రాత్రంతా నా కొరకు నువ్వు ప్రార్థన చేయలే, నా కుటుంబం కొరకు, నా వారి కొరకని నువ్వు ఎప్పుడైతే ఆ కాపరికి పని అప్పగిస్తావో అప్పుడు కాపరి ఎలర్ట్ అవుతాడండి. ఎందుకంటే ఏ సంఘ బిడ్డల యొక్క బాధ్యత ఆ కాపరికే దేవుడు బాధ్యతగా పెట్టాడు. నీ యొక్క సంఘ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ యొక్క సంఘములో ఏ ఒక్క బిడ్డ తప్పిపోయినా ఆ నశించిపోయే బిడ్డని వెతకి నువ్వు రక్షించాలి. అమ్మా ఎందుకమ్మా నువ్వు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నావు? ఏం తల్లి నీకే కష్టం వచ్చింది, ఏ బాధ వచ్చింది అని
ఈరోజు కాపరి తీసుకోవాల్సిన బాధ్యత. కానీ కాపరికి ఎప్పుడైతే సన్నిధిలో విశ్వాసులు పెరిగిపోతారో నిజముగా శ్రమ పడిన విశ్వాసాలు పక్కన పెట్టేస్తారండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పిండి 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 వాళ్ళ దగ్గర ఇంకేముండదు, పిప్పు తప్ప. వారిని సైన్ పట్టేస్తారు. మళ్ళీ కొత్తగా ఎవరైనా విశ్వాసి గొప్ప అడావుడి సూటు బూట్ వేసుకుని వస్తే వాడిని పొగడం మొదలెడతారు. వాడిని పొగిడి వాడి దగ్గర ఏవేవో లాగేసుకొని తర్వాత మరొకడిని పట్టుకోవడం మొదలెడతారు. ఈరోజు వీళ్ళందరూ దేనికి బోధిస్తున్నారంట? మళ్ళా వచనం చదవండి. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చెదరు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము అంత డబ్బేనండి. డబ్బు కొరకంట సోదంట. సోదులంటే ఏంటి? అమ్మా నీకు ఇది జరుగుతుంది, అమ్మా నీకు అది జరుగుతుంది, అమ్మా నీకు పలానా ఇంట్లో పలానా దిష్టి ఉంది, సోది చెప్తాం అంటారు. ఆ రూపాయి ఇచ్చి పాపాయి ఇచ్చి ఇంట్లో అంతా ఊడ్చిచ్చి ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారండి. సోదిగాండ్రలు ఎక్కువ నమ్ముతారు. దేవుడి నుంచి నీకు నీ జీవితంలో పలానా అద్భుతం జరుగుతుంది, ఓపిక పట్టని చెప్పరు. నువ్వు పలానా దగ్గరికి వెళ్తే నీకు పలానా చింతకాయ పుడుతుంది, పలానా నేరడికాయ నీ ఇంటికి వస్తుంది, పలానా ఇది వస్తుంది సోది. అసత్యం అండి, ఇది అసత్యం. సేవకులకు అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇది సేవకులకు చెప్తున్నాడు. యాజకులు డబ్బు కొరకు మారిపోయారు, సేవకులు కూలి కొరకు మారిపోయారు. డబ్బులు ఎవడిస్తే వాడికి నచ్చినట్టుగా బోధించడం మొదలెట్టారు. లంచానికి అలవాటు పడిపోయారు. చదువు తల్లి. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకొని, యెహోవా మన మధ్యన ఉన్నాడు, దేవుని ఆధారం చేసుకుంటారంటండి. ఇది ఎవరు చెప్పారో తెలుసా? దేవుడు చెప్పాడు. రాత్రి నాకు దర్శనంలో చూపించాడు. నీ ఇంట్లో పలానా ఇబ్బంది ఉందంట, ప్రార్థన పెట్టేసుకో. నీ ఇంట్లో పలానా ఉంది, దేవుడు చెప్తేనే చెప్పయ్యా. నువ్వు ఆ ఇంట్లో పెట్టిన ఆ మాంసపు మొక్క కోసం పిడికడు మొద్ద కోసం కక్కుర్తి పడిపోయి దేవుని వాడేసుకోక. వీరు ఏం చెప్తారంట? యెహోవా మన మధ్యన ఉన్నాడు, ఏ కీడును మనకు రానేరదు కదా అనుకుందురు. కాబట్టి దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యంలో ఉన్నత స్థలంలాగా అయిపోద్దండి. మనుషులు ఉండరు ఇంకా. ఈరోజు వీరు చేసిన బోధల బట్టి దేవుని యొక్క సన్నిధి నాశనం చేసి పారేస్తున్నారండి. సత్యమైన వాక్యాలు ఎక్కడ లేవండి. వచనాలు చూపించి చెప్పామనుకోండి వినరు. టచ్ నీకు అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, అమ్మా ఈరోజు దేవుడు నిన్నే పిలిచాడు అనగాలి ఊపుకొని వచ్చేస్తారండి. దేవుడు ఎక్కడ చెప్పాడండి? ఎక్కడుంది? ఒక్క వచనం చూపించండి. లేని వార్తను ఎందుకు మీరు బోధిస్తున్నారు? దేవుడు చెప్తున్నాడండి, వీరంట కూలి కోసం బ్రతుకుతున్నారంటే అండి. ఈరోజు సంఘాలు డబ్బుల కోసమే చేస్తున్నారు, డబ్బుల కోసమే బ్రతుకుతున్నారు. నాదంతా నా దేవుడి కోసం పెట్టి నేను దేవుడి పని చెయ్యాలి. ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే నేను మొదటగా నా దేవుడి కోసం నా సమస్తం ఇచ్చి ఈరోజు దేవుడి సేవలో బ్రతుకుతున్నాను. నేను సుఖపడాలంటే నా దగ్గర బోలేడంతా నేను దండుకోగలను, కానీ నా తండ్రి పని కొరకే నేను బ్రతుకుతాను. అది ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా నా వారు నన్ను విడిచిపోయినా నేను నా ప్రభు కొరకే జీవిస్తానన్న ఒక్క సేవకుడినైనా మీరు చూపించగలిగితే ఆయన నిజంగా దేవుని కుమారుడే, దేవుని పిల్ల. ఎవరున్నారు చెప్పండి ఈ రోజుల్లో? ఇర్మియా గ్రంథం 14:14 ఉంటుందండి. ఇర్మియా గ్రంథము 14:14 వచనం దేవుని పిల్ల. ఇర్మియా గ్రంథం 14:14 అండి. యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఏ మాట నేను చెప్పలేదు. వారికి వారే సంఘాలు కట్టేస్తున్నారు, వారికి వారే విశ్వాసాలను పోగేసేసుకుంటున్నారు, వారికి వారు ఊగిపోతున్నారంటే ఈ ఊగిపోయి అసత్య దర్శనములను ప్రకటనలు చేస్తున్నారు వాళ్ళు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో నేను మాట్లాడలేదు, వారు అసత్య దర్శనములను
శకునమును, మాయా తంత్రములను తన హృదయములో తన హృదయంలో పుట్టిన వంచన. వంచన అంటే ఏంటి? కుయుక్తండి, మాయ. దోచుకోవాలి, వాడికి తెలియకూడదు దోచుకున్నట్టుగా. వాడి జోబిలో అంతా లాగేయాలి, వాడు తెలియకూడదు. అది వంచన, లోపల క్రూరమైన వంచన. ఈరోజు వీళ్ళు ఎలా మారిపోయారంటే వంచన ప్రకటిస్తున్నారంట, దోచుకోవడానికే బోధ చేస్తున్నారంట, దేవుడు చెప్పినది ఏది చేయట్లేదంటండి. ఈరోజు ఏసీలు లేకపోతే సన్నిధికి వెళ్ళరండి. ఈరోజు మంచి మంచి ఆడంబరాలతో సన్నిధి లేకపోతే అక్కడికి వెళ్ళరు. కారణం ఏంటంటే ఎక్కించేశారు మనుషులకి ఎక్కించేశారండి. వాక్యం కొరకు కొండల మీదకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి యేసయ్య వాక్యం చెప్పాడు. అక్కడ గచ్చులుండవు, నువ్వు కూర్చుందామన్నా సరే అంతా కూడా పల్లంగా ఉండదు, ఎక్కడెక్కడో అడ్జస్ట్ అయి కూర్చోవాలి. కానీ వాక్యం ఎలా బోధించాడు ఆయన? అరణ్యాల్లోని, సముద్రపు ఒడ్డిన, సమాజాల్లోని ప్రజలందరూ కుక్కిరిగా నలిగిపోతున్న వారి మధ్యలో, చిన్న చిన్న ఇంట్లలోని ఆయన ఎందుకు ఇవన్నీ కూడా నేర్పాడంటే వాక్యము కొరకు దాహం ఉండాలి తప్ప నీ దేహానికి సుఖపెడతాది ఏంటని వెతుక్కునే దాహం ఉండకూడదు. కానీ నీ దాహం ఎలా మారిపోయింది? దేవుని కొరకు లేదండి ఈ దాహం, నీ కొరకు నీ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి ఈరోజు దాహంగా మారిపోయింది. ఎక్కడ పెద్ద సన్నిధి, ఎక్కడ నేను చెప్పుకుంటే ఉన్నతమైనటువంటి గొప్పగా కనబడతాను, ఎక్కడ 10 మంది మధ్యలో ఉంటే నన్ను గొప్పగా చూస్తారు, వెతుక్కోవడం మొదలుపెట్టారు. ఈ సేవకులంటే దేవుడు పంపలేదంటండి. నా నామమున అబద్ధములు ప్రకటిస్తున్నారు, అసత్య దర్శనములను వారు చెబుతున్నారు, వారు హృదయంలో పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు. మాయా తంత్రములతో, తంత్రములు అనగా ఈ దేవునికి భిన్నమైనటువంటి బోధ, ప్రతిదీ కూడా విశ్వాసులకు అని ఎవరైతే యేసు నామాన్నే చెబుతూ అంటారండి. ఎందుకంటే యేసయ్య గొప్ప దేవుడు కదండి, ఆయన పరిశుద్ధుడు. ఆయన నామం ఉచ్చరిస్తే చాలండి, కానుకలు వచ్చి పడిపోతాయి, డబ్బులు వచ్చి పడిపోతాయి. దీనికి అలవాటు పడిపోయారండి. సువార్తలు ఉండవారికి శ్రమ అనక, అసమయం అనక, ఎన్ని కరువు అనక, ఎన్ని కష్టాలైనా నా ప్రభు కొరకు సమాజం మధ్యలోకి వెళ్ళాలి, ప్రజల మధ్యలోకి వెళ్ళిపోవాలి, అన్యుల మధ్యలోకి వెళ్ళాలి, నలిగిన వారి మధ్యలోకి వెళ్ళాలి, రోగుల దగ్గరికి వెళ్ళాలి, కష్టాల్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళాలి, చెరసాల్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళాలి. నేను వెళ్ళి వారికి దేవుని గురించిన సంగతులు తెలియజేయాలి అన్న ఒక్కరినైనా ఈ రోజుల్లో చూపించండి. నువ్వు కనబడకే కదా ఈరోజు సేవనే లేకుండా చేద్దామని అందరూ ఆలోచిస్తున్నారు. నీవే కానీ కనబడితే ఈరోజు ఎందుకు ఇటువంటి నిర్ణయం ఈ ప్రజలు తీసుకుంటారు చెప్పండి? వెళితే కొంతమంది వెళ్తున్నారు, వారిని అడ్డగిస్తే మరొకరు ఆగిపోతున్నారు. కారణం ఏంటంటే ఈ ప్రజలకి ఏమి నేర్పారంట? దేవుని గురించిన బోధ నేర్పలేదండి. దేవుని కొరకు చచ్చిపోతామన్న సేవ అపోస్తులదైతే, ఈరోజు దేవుని పేరు చెబితేనే బ్రతుకుతాం, మా కడుపులు నిండుతాయి, మేము సుఖంగా జీవించగలమన్న బోధ ఈరోజు కాలంలో దేవుని పిల్లలు ఆశల కొరకే దేవుడిని నమ్ముకోమని చెప్తున్నారు తప్ప దేవుని కొరకు నువ్వు నలిగిపోవాలి, అప్పుడే నీకు నిత్య జీవం ఉంది, అప్పుడే నీకు పరలోకం ఉందని చెప్పిన బోధ ఎక్కడుంది చెప్పండి? లేదండి, సత్యమైన బోధ లేదు ఈ లోకంలో. దేవుడు ఎందుకే అంటున్నాడు, అసత్య దర్శనములను, వారు హృదయమున పుట్టిన వంచనను వారు ప్రకటన చేస్తున్నారు. అలాంటి వారు తెచ్చింది ఈ 40 రోజుల ఉపవాసాలు. ఈ 40 రోజుల ఉపవాసం బైబిల్లో లేదు. యేసు ప్రభు కూడా ఉపవాసం ఉన్నది దేనికో తెలుసా? 40 రోజులు మహాయజ్ఞం చేయబోతున్నాను, నా శరీరం ఒకవేళ నన్ను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టచ్చు, ఆ యజ్ఞంలో నాకు ఆహారం దొరకపోవచ్చు, ఆ యజ్ఞంలో నాకు నిద్ర ఉండకపోవచ్చు, ఆ యజ్ఞంలో నాకు సుఖం ఉండకపోవచ్చు, సమాధానం ఉండకపోవచ్చు, ఆ యజ్ఞంలో నా శరీరము కొరడాలతోనూ, బల్లాలతోనూ, లేకపోతే పిడిగుద్దులతోనూ, అనేక విధాలుగా మొండ్లతోనూ, అలాగే నీ యొక్క మేకులతోనూ నన్ను చిత్రహింసలు పెట్టచ్చు. కాబట్టి నేను ఆ యొక్క జీవితాన్ని ముందుగా ప్రాక్టీస్ చేయాలి. నా ప్రభు సేవ కొరకు నా తండ్రి చిత్తమున వాక్యమును ఈ లోకంలో చూపించాలంటే నన్ను నేను ఒక దేవునికి ఒక అర్హమైన పాత్రగా మలుచుకోవాలి అనుకొని ఆయన యజ్ఞం చేసి డ్యూటీలోకి వచ్చాడు. దేవుని పిల్ల యుద్ధానికి దిగాడు, తన శరీరాన్ని పూర్తిగా
తన గురించి తన శరీరం మీద ప్రేమ లేకుండా, ఆశలు పెట్టుకోకుండా, దేవుని చిత్తమ కొరకు దైవ ఆలోచన బట్టి ఆయన యజ్ఞం చేశాడండి 40 రోజులు. రాత్రి పగలు ఆహారం తినలేదు, నీరు తాగలేదు, నిద్రపోలేదు. ఆయన జీవించి ఎక్కడున్నాడో తెలుసా? 40 రోజులు అడవి మృగముల మధ్యన ఉన్నాడు. అడవి మృగముల మధ్యన ఉన్నాడు ఆయన. అరణ్యంలో ఉన్నాడు ఆయన 40 రోజులు. నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? యేసు మాదిరి అంటున్నావు, కాదది. యేసు మాదిరి కాదు నీ ఉపవాసం. యేసయ్యతో నువ్వు పోటీ పెట్టుకోక. నువ్వు మహా అయితే ఒక పూట ఆకలితో ఉంటావు బిడ్డ. యేసయ్య 40 రాత్రింబగలు నిద్ర లేకుండా, ఆహారం తినకుండా, నీళ్లు తాగకుండా, అరణ్యములో ఉంటూ, మృగముల మధ్యన దేవదూతలతో సంభాషిస్తూ, దేవుని యొక్క మహాకార్యము కొరకు మహా ఆయుధముగా మారాడు ఆయన. సాతాను ఆయన చూస్తే వణికిపోయేటట్టుగా మారిపోయాడు. అతి ఉపవాసం. నీ ఉపవాసం నీకేం నేర్పుతుంది? నీ ఉపవాసం నీకేం నేర్పుతుంది? దేవుడు అడుగుతున్నాడు. ఇట్టి ఉపవాసం నాకు యోగ్యమైంది కాదు. నువ్వు ఒకవేళ చేస్తే నా వాక్యం చెబుతుండగా, ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చి చూపించాడుగా, ఆ ఉపవాసం నువ్వు చేయగలవా? డప్పేసుకోవడానికి చెప్తారండి ఉపవాసాలు, కానీ దేవుడు చెప్పిన రీతిగా ఏ ఒక్క నరుడు కూడా ఉపవాసం చేయలేడు. ఒకవేళ నువ్వు ఉపవాసం చేయాలంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయి. యెషయా గ్రంథం 58 అధ్యాయంలో చదువుకున్నట్లుగా అలా నువ్వు చేయగలిగితే అది దేవుడికి ఇష్టమైన ఉపవాసం. ఆ ఉపవాసం చేసి చూపించారంట. ఆ ఉపవాసం చేసి చూపించారు దేవుని పిల్లలు. మంచి మాట అండి, మంచి మాట. లోకాసు వార్త 18వ అధ్యాయం ముగించేసుకుందామా? చెప్దామండి. చెప్పమంటే చెప్తాను, లేకపోతే ముగించేద్దాం, మీ ఇష్టం. లోకాసు వార్త 18వ అధ్యాయం, లోకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం. దేవుని పిల్లారా, తామే నీతిమంతులమని. ఇప్పుడు వారి గోల అలాగే ఉంది. మమ్మల్ని ముట్టుకోకూడదు, మేము నెక్స్టా, మేము ఇలాగా, మేము అలాగా. ఈరోజు చాలా అందంగా కనబడతారండి 40 రోజుల్లోని. ఈ 40 రోజులు తీస్తే వారు వేసిన చిందులు ఎవడు వేయలేడు. ఇది ఒక అలవాటుగా పెట్టుకున్నారు. లాడి చేస్తున్నాడు, నేను చేయకపోతే ఎలాగా. వాడు అది అందులో పరిగెడుతున్నాడు, నేను అందులో పరిగెట్టకపోతే ఎలాగా. ఆడొక విధానం పెట్టుకున్నాడు, నేను ఆ విధానం పెట్టుకోకపోతే ఎలాగా. ఇది మానవులు కల్పించే పద్ధతులని దేవుడు ఇందాక మనం చదువుకున్న వచనాల్లో చూపించాడు. నా యొక్క మాటలైతే కాదని. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూసినట్లయితే 9వ వచనం, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఈరోజు 40 రోజులు ఉపవాసం చేస్తున్న వారితో ఈ ఉపవాసం చెప్పాడంట. 40 రోజులు ఉపవాసం చేసిన బ్యాచ్ అది. వారు యేసు ప్రభు యొక్క మాటలకే వారు వ్యతిరేకంగా వాదించడానికి వచ్చారు. అప్పుడు వాక్యం ఏం మాట్లాడుతుందో చూడండి. వారిని ఉద్దేశించి ఆయన చెప్తున్న మాటలు ఏంటమ్మా? ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు అనగా దేవుని యొక్క మాటలు విన్నవాడు, దేవుని అంటే పిచ్చి ప్రేమ ఉన్నవాడు. ఈరోజు క్రైస్తవుడిగా పిలువబడుతున్నాడే, అటువంటి వాడు ఆ పరిసయ్యుడు, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతరుల మనుషుల వలనైనా, ఈ సుంకరి అంటే అక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? పరిసయ్యుడు ఒకడు, దేవుణ్ణి నమ్మినవాడు ఒకడు, దేవుణ్ణి నమ్మనివాడు ఒకడు. ఇద్దరు యేసుని ప్రార్థన చేస్తున్నారు. చాలామంది యేసుని నమ్ముకోకపోయినా యేసు అంటే చాలా ప్రేమ ఉంటుందండి. 4 గోళ్ల మధ్యకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి వారి దగ్గరికి నేను వెళ్ళి చాలాసార్లు ఎందరికో ప్రార్థన చేశాను దేవుని బిడ్డలారా. అలాగే ఈ సుంకరి కూడా ఆ పరిసయ్యుడితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఆ పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఆ పక్కనున్నోడిని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడంట. ఏం మాట్లాడుతున్నాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలె కాక ఈ సుంకర వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. వారమునకు 2 మారులు
ఉపవాసం నేను చేస్తున్నాను. నా సంపాదన అంతట్లో 10వ వంతే నీకు ఇస్తున్నాను, ఎక్కువేమే నువ్వు ఎంత అడిగో అంత ఇచ్చేస్తున్నాను. తనలో తాను ప్రార్థించుకుంటున్నాడంట. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం నాకు లేదయ్యా. రొమ్ము కొట్టుకుంటున్నాడంట దేవుని పిల్లారా. రొమ్ము కొట్టుకుంటున్నాడు. రొమ్ము ఎప్పుడు కొట్టుకుంటావు? నీ వారు చచ్చిపోతే రొమ్ము కొట్టుకుంటావు. నీవు ఎప్పుడైతే ఈ రొమ్ము కొట్టుకుంటున్నావో, ఒక సోదరుడు నాతో మాట్లాడినప్పుడు ఈ సంభాషణ చేస్తామండి. చాలామంది శుద్ధ జలమని ఒకనాడు కొన్ని నదుల నుంచి నీరు తెచ్చి ఇచ్చేవారు. అయితే కొన్నాళ్ళకి ఆ యొక్క జలం ఏమైందంటే కలుషితం అయిపోయింది. కాలుష్యం అంతా ఎక్కువైపోవడం వల్ల జలం కలుషితం అయిపోయిన తర్వాత శుద్ధ జలం ఎక్కడుందని వెతికి వెతికి కొబ్బరికాయలో చూశారంట. కొబ్బరి నీరు ఎవరు ముట్టలేనిది, అది శుద్ధమైన జలమని ఆ యొక్క కొబ్బరి నీరుని దేవుడికి అర్పణగా ఇవ్వడం మొదలుపెట్టారు, శుద్ధ జలంగా. అయితే ఇలా ఇస్తూ చివరికి వారు అదే ఆచారం అనుకొని, పద్ధతి అనుకొని దానిలో ఇంకా నిమగ్నం అయిపోయి చాలామంది వెళ్ళిపోతున్నారు. కానీ క్రైస్తవుడంట ఆలోచించాడంట, శుద్ధ జలము ప్రకృతిలో ఉన్నది ఏదైనా సరే కలుషితం అవ్వచ్చు, కానీ ఎవ్వరికి కనబడలేని జలమంటూ ఒకటి ఉంది. ఆ జలము ఏంటంటే ఈ గుండె అనే ఈ యొక్క గుండె బద్దలైతే ఆ జలము బయటకు వస్తుందంటండి. ఈ యొక్క గుండె ఎప్పుడైతే బద్దలైతే ఆ యొక్క గుండెలో నుంచి కన్నీరుగా బయటకు వస్తుంది కదా, అది అంట అసలైన జలం అంట. మగ్దలేని మరియా యేసు పాదాలని ఏ జలంతో కడిగింది? ఎవరైతే జలం అనుకున్నారో ఆ యొక్క జలములన్నిటికంటే శ్రేష్టమైన జలము, ఎంతో విరిగి నలిగిపోతేనే తప్ప జలము నీ లోపల నుంచి బయటికి రాదు. భర్త తిడితే కన్నీరు వచ్చేస్తుంది. భార్య ఏమనంటే భర్త లోపల ఏడ్చేడ్చి ఒక్కొక్కసారి కన్నీరు బయటికి పెడతాడు. పిల్లలు ఏడుస్తారు, ఎందుకంటే ఇష్టమైన వారు ఒక మాట అంటే టప్పని కన్నీరు జారిపోతూ ఉంటుంది. అది ఏంటి అంటే నీకు తెలీదు, కానీ లోపల నుంచి వచ్చే జలం అది దేవుని శుద్ధమైన జలము. దీనికంటే ఇంకా ఏదీ లేదు. ఈ విరిగి నలిగిన హృదయము పగిలితే వచ్చే జలం అదని ఆ మగ్దలేని మరియా యేసు పాదాలను ఆ జలముతో కడిగిందంట దేవుని పిల్ల. అలాగే ఈ సుంకర దగ్గరకు వచ్చేసరికి ఈ సుంకర ఏం చేస్తున్నాడంట? తన రొమ్మె బాదుకుంటున్నాడంట. రొమ్మె బాదుకోవడం అంటే ఏడుస్తున్నాడండి. ఏడుస్తున్నాడు, ధైర్యం చాలట్లేదు. యేసు ప్రభువా, నేను ఎంత పాపాత్ముడినయ్యా, నీ యొక్క సేవకు ఇప్పుడు నేను వచ్చినా నా పాపాలు క్షమింపబడతాయా? నేను నాలాంటి వాడు మూర్ఖుడు, పాపాత్ముడు, అనేక మందిని ఇబ్బంది పెట్టి చాలామందిని ఏడిపించిన వాడు. ఈరోజు నీ యొక్క పరిశుద్ధమైన ప్రేమను తెలుసుకున్నానే, నీవే దేవుడు అని తెలుసుకున్నానే. యేసు ప్రభువా, నా పాపములను క్షమించయ్యా అని ఈ యొక్క హృదయాన్ని అంట కొట్టుకుంటున్నాడంట. ఆ రొమ్ముని కొట్టుకునేటప్పుడు ఎలాంటి జలం వస్తుందంట? శుద్ధ జలం వస్తుందంట. యేసు ప్రభు చెప్తున్నాడు, ఒకడు గర్వించుకొని ప్రార్థన చేస్తున్నాడు, నీ కొరకు వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నాను, నా సంపాదనలో 10వ భాగం ఇస్తున్నాను, వ్యభిచారం చేయట్లేదు, చెడు దృష్టి లేదు, ఏమీ చేయలేదు, ఇలాంటి పాపాత్ముడిలాగా నేను లేను, దేవుడా నీకు వందనాలు అని చెప్పి ఇతను ప్రార్థన చేస్తే ఈ సుంకరి ప్రార్థన చేశాడంట. చదువు తల్లి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని నీతో చెప్పుచున్నాను. ఉపవాసాలు చేసినోడు ఏమయ్యాడు? నరకానికి పోయాడండి. ఉపవాసాలు చేసిన వాడు నరకానికి పోయాడు. విరిగి నలిగిన హృదయంతో నీ కొరకు వాడబడతానన్నవాడు నీతికి సమాధానానికి ఆయన వారసుడయ్యాడండి. వారసుడయ్యాడు దేవుని పిల్లారా. మనుషులు కల్పించే వ్యర్థమైన పద్ధతుల బట్టి దేవుడు నీకు ఫలం ఇవ్వడు. నువ్వు ఎప్పుడైతే దేవుడి గురించి విరిగి నలిగి నా ప్రభు కొరకు నేను చేసినది చాలా తక్కువ,
ఇంకా నా ప్రభు కొరకు కష్టపడాలి. అయ్యా నీ శక్తికి మించి కష్టపడుతున్నావు, అయినా ఇది నాకు తక్కువే అనుకున్నవాడు దేవుని మయంపరిచినవాడు, దేవుని సంతోషపెట్టినవాడు, దేవుని గొప్పగా చూపించినవాడు. దేవుని పిల్లారా, సుంకర్లో అది కనిపించిందంట. అందుకే సుంకర్ విషయంలో యేసు ప్రభు నోట ఆయన గురించి మాటలు పలికే దేవుని పిల్లర బయటికి యేసు ప్రభు అంత గొప్పగా ఆయన గురించి చెప్పడం జరిగింది. ఉపవాసం చేస్తే పరలోకం అన్నది వస్తాదా రాదా అని ఆలోచిస్తే వెంటనే చెబుతున్నారండి దేవుని పిల్లర. 5వ అధ్యాయం లోకాసువార్త 33వ వచనం. లోకాసువార్త 5వ అధ్యాయం 33వ వచనం దేవుని పిల్లర. లోకాసువార్త 5వ అధ్యాయం 33వ వచనం. 5 నిమిషాల్లో ముగించేసుకుందామండి. వారు ఆయన్ను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారంటే. ఎవరు చేస్తారు ఉపవాస ప్రార్థనలు? యోహాను శిష్యులు. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు. అలాగే పరిసయ్యుల శిష్యులు కూడా చేసేవారంట. కానీ నీ శిష్యులు ఎందుకు చేయరు అని యేసు ప్రభుని ప్రశ్నించారు. యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఉపవాసాలు చేయలేదంటండి. కానీ ఉపవాసాలు ఎవరు చేశారంట? యోహాను శిష్యులు చేశారు, పరిసయ్యులు చేశారు. కానీ యేసుక్రీస్తు శిష్యులు చేయలేదు. ఎందుకు వీరు చేశారు అంటే అప్పటికి పాత ధర్మశాస్త్రం ఏలబడిలో ఉంది, అప్పటికి పాత ధర్మశాస్త్రం పాటింపులో ఉంది. ఉపవాసాలు అన్నవి వారికి ఆచారం. తప్పు చేయడం ఉపవాసాలు చేయమన్నాం, తప్పు చేయడం గోని పట్ట కట్టుకోమన్నాం, తప్పు చేయడం బూడిద చల్లుకోమన్నాం, రాత్రి వరకు 7 దినాలు 40 దినాలు ఉపవాసాలు చేయమన్నాం. ఎందుకంటే వారి పాపాలకు క్షమాపణ కొరకు ఉపవాసాలు చేసేవారు. అయితే ఎప్పుడైతే ఈ వాక్యమని యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మేము ఉపవాసాలు చేస్తున్నాము, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయడం లేదు అని ప్రశ్నించారంట దేవుని పిల్లారా. చదువమ్మా. అలాగే పరిసయ్యులను శిష్యులను చేయుదురు కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత ఎవరైనా ఉపవాసం చేయించగలరని. ఇంట్లో కార్యం జరుగుతుంది, ఎవడైనా ఆకలితో ఉంచుతారా మీరు? అందరికీ పిలిచి విందు చేయరా? ఇప్పుడు నేను పెండ్లి కుమారుని ఉన్నాను, నాతో ఉన్నవారు ఆకలితో ఉండరు. అయితే ఎప్పుడు ఆకలితో ఉంటారో తెలుసా? ఎప్పుడు ఉపవాసాలు చేస్తారో నీకు తెలుసా అని అడుగుతున్నాడు ఆయన. పోనీ ఆ ఉపవాసం చేసినా దేవుడికి సంతోషం ఉన్నాయేమో, ఎందుకంటే వాక్యం అది. ఆయన ఏమంటున్నారు? ఎప్పుడు ఉపవాసం చేస్తారో తెలుసా అంటూ. చదువు తల్లి. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను. ఆయన వారితో చెప్పాడంట. ఎప్పుడు చెప్పాడంట ఉపవాసం చేస్తారని? ఎప్పుడైతే పెండ్లి కుమారుడు కొనిపోబడి దినములు వస్తాయి అప్పుడు ఉపవాసం చేస్తారు అనేటప్పుడు. ఇప్పుడు యేసు ప్రభు కొనిపోబడ్డారా లేదా? ఆయన కొనిపోబడ్డారు. ఆయన తర్వాత ఆయన శిష్యులు ఉపవాసం ఇప్పుడు చెయ్యాలా చేయకూడదా? ఉపవాసం చెయ్యాలి. అదేంటి ఉపవాసం చేయకూడదని ఈయన వాక్యంలో చెప్పాడు, మరలా ఉపవాసం చేయమంటున్నాడు ఏంటి అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. వారు చేసిన ఉపవాసం ఒకసారి మీరు చూసినట్లయితే అపోస్తల కార్యములు, యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తల కార్యములు ఆరంభమైంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనం దేవుని పిల్లారా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని, ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర్ల కొలది. అమ్మ నీకు బట్టలు లేవా? నా ఇంటికి రా, నీకు బట్టలు ఇస్తాను. నువ్వు ఆకలితో ఉన్నావా? నీకు నేను భోజనం పంపిస్తాను. నువ్వు చెరసాల్లో ఇబ్బందిగా ఉన్నావా? నిజంగా ఏ పాపం చేయకుండా పడిపోయావా? ఒకవేళ పాపం చేసి పడిపోయావా? నీకు యేసు ప్రభు మాటలు చెబుతాను, అది ఎంత శ్రమ అయినా ఎంత ఖర్చు అయినా నేను పెడతాను.
నువ్వు నిజంగా దేవుడి కోసం బ్రతుకుతానంటే నీ కొరకు నేను జీవిస్తాను. హాస్పిటల్లో నువ్వు రోగంతో ఉన్నావా, నీ కొరకు నాకు కష్టమైనా నీ కొరకు నేను ఆదరించడానికి ఉంటాను. వెంటనే వారి వారి అక్కర్ల కొలిదంట వారి చర స్థిరాస్తులంట అమ్మి పేదలకు పంచి పెట్టేశారంట. దేవుని పిల్లారా, పేదలకు పంచి పెట్టేశారు. ఉపవాసం ఎలా చెయ్యాలో దేవుడు చెప్పినది వారు క్రియారూపంలో చూపిస్తున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. దేవుని పిల్లారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. యెషయా గ్రంథంలో చదువుకున్నారు కదా. యెషయా గ్రంథంలో ఏమన్నారు? నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు మిగిల్చుకున్న ఆహారము పేదోడికి పెట్టడం నేర్చుకో, అప్పుడు నేను సంతోషిస్తాను అని దేవుడు చెప్పాడు. కానీ ఈ యొక్క అపోస్తులు ఏం చేశారంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత నా శిష్యులు ఉపవాసం ఉంటారు అని అన్నందుకు వారు ఎప్పుడైతే యేసు ప్రభు గారు ఆరోహణం అయిపోయారో వారు ఉపవాసం ప్రారంభించారు. ఆ ఉపవాసం ఏంటంటే వారికి కలిగిన చర స్థిరాస్తులన్నీ కూడా పంచిపెట్ట మొదలెట్టారండి. ప్రతి ఒక్కరిని దేశంలో దేవుని యొక్క ప్రేమను చూపించాలి ఎక్కడైనా సరే అంటే ఆ రోజు అపోస్తలుల ముందుండి వారికి ఉన్నా లేకపోయినా దేవుడి కొరకు సమస్తమును పెట్టారంట. ఆ పెట్టడం బట్టి మత్తయి సువార్తకు వచ్చేసరికి 25వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ఈ పని చేసిన వారు అడుగుతారంట, అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడయ్యా నువ్వు ఆకలితో ఉన్నావు? నేను ఎప్పుడు చూడలేదే. నీకు నేను ఆహారం ఎప్పుడు పెట్టాను? నువ్వేట అలా చెప్తున్నావు? ఆకలి కొన్నాను ఆహారం పెట్టావని. నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావో నాకు తెలీదు. నేను ఆహారం పెట్టాను, నేను ఎందుకయ్యా? ఒప్పుకోరు కదండి మంచోళ్ళు ఎప్పుడు కూడా లేనిది చెప్తే. వెంటనే అడుగుతున్నాడంట, మేము ఎప్పుడయ్యా నువ్వు ఆకలితో ఉంటే మేము మీకు అన్నం పెట్టాము అని అడిగితే, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు నువ్వయ్యా నువ్వు పరదేశమై ఉన్నావు? ఎప్పుడయ్యా నిన్ను మేము చేర్చుకున్నాం? దిగంబరుగా ఉండడం ఎప్పుడయ్యా మేము చూసాం? నీకు ఎప్పుడయ్యా మేము బట్టలు ఇచ్చాం? ఎప్పుడయ్యా నువ్వు రోగిగా వచ్చావు మా దగ్గరికి? ఏ రూపంలో వచ్చావయ్యా ప్రభువా? చెరసాల్లో ఉండుట ఆయనను చూచి నీ వద్దకు మేము వచ్చాం. ఆయన ఎలా వచ్చావని నువ్వు అంటున్నావు? అందుకు దేవుడు చెప్తున్న మాట, మిక్కిలి అలుపులైనా ఈ నా సహోదరులు ఒక్కనికి మీరు చేశారు స్వార్థం లేకుండా. మనుషుల మెప్పు కొరకు చేయలేదు, ఏ స్వార్థం లేకుండా. నీకు ఎవరో తెలీదు, అయినప్పటికీ నువ్వు చేసి వచ్చావే. అది ఎవరికో తెలుసా? నీకు ఆ మనిషి ఎవరో తెలియకపోయినా నా ఆకలి తీర్చొచ్చావంటే నువ్వు నాకు తీర్చినట్టే. ఆ మనిషి ఎవరో తెలీదు, నువ్వు ఆయనకు బట్టలు ఇచ్చి వచ్చావంటే నువ్వు నాకు ఇచ్చినట్టే. ఆ మనిషి ఎవరో తెలీదు, అయినా సరే నువ్వు ప్రతిదీ కూడా వారి యొక్క శ్రమల్లో ఇబ్బందుల్లో నా దేవుడు కలుగు చేసిన బిడ్డల ఆకలితో ఉండడమా అని నువ్వు ఆలోచించి చేశావే. వారికి నువ్వు పెట్టడం వల్ల నువ్వు నాకు పెట్టినట్టే బిడ్డ. నీ సంఘంలో నీ విశ్వాసుల్లో ఏమైనా సమస్యలు వస్తే వారికి నీ చేతనైనంత వరకు సహాయం చేశావే, అది నువ్వు నాకు చేసినట్టే. ఎందుకంటే వీరందరూ నాపై ఆధారపడిన వారు. వారిలో ఒకనికి నువ్వు చేసావు కనుక నాకు చేసినట్టే. నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. ఇదేంటి ఉపవాసం. ఉపవాసం యెషయా గ్రంథం ఇప్పుడు చదువుకుని మీకు అర్థమైపోయిందా? ఈ పని చేస్తే దేవుడికి ఇష్టమైన ఉపవాసం. ఇది చేసిన వాడికే పరలోకంలో ప్రవేశం. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఉపవాసం గురించి 100% దేవుడు అడుగుతాడు. ఈ సంభాషణ ఎక్కడ జరుగుతుందో తెలుసా? పరలోకంలో జరుగుతుందండి. నీతిమంతులు అనీతిమంతులు పెట్టి దేవుడు చెబుతున్న మాటలు, మీరు నీతిమంతుల సభలో ఉండండి, మీరు నరకానికి పొండని ఆ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. పరలోకంలో చివరగా దేవుడు వేసే ప్రశ్నలు ఇవే. ఉపవాసం గురించే దేవుడు అడుగుతాడు. మనుషులు కల్పించే ఉపవాసాలు ఒకవేళ కానీ మీరు చేసినట్లయితే
బైబిల్లో లేనిది, పరిశుద్ధ గ్రంథంలో లేనిది బోధించే వాడికి నరకం తప్పదు, అవి ఆచరించే వారికి కూడా నరకం తప్పదు. దేవుని పిల్లారా, మేలుకోండి దేవుని బిడ్డలారా. ఈ రాత్రే మేలుకోండి. సత్యమైన వాక్యాన్ని ఒక్కసారి గమనించండి. నా దేవుడు చెప్పినది ఇదే అయితే నేను వింటున్నది ఏంటి? అసలు నా దేవుడు చెప్పినది ఇది నేను ఇంకా ముందుకు పోతున్నానా? సేవలో ఆకలైనా, బాధ అయినా, దిగంబరత్వమైన, కష్టాలైన, ఉపద్రవాలైన, సువార్తల అరణ్యంలోకి వెళ్ళి అక్కడ నీకు తినటానికి ఏమీ లేదు, అయినా నువ్వు ప్రభు సేవ చేసి వచ్చావనుకో, అది ఇంకా ఇష్టమైన ఉపవాసం దేవుడికి. అలాంటి ఉపవాసాలు చేయండి రా బాబు మీరు. ఎలాంటి లేనిపోనివి దుర్బోధలు సంఘాల్లో బోధించి సత్యమైన వాక్యం మీద నీ హృదయంలో పుట్టిన వంచనను నువ్వు ఆధారం చేసుకొని నువ్వు ఎప్పుడైతే ఇలాంటి బోధలు బోధిస్తావో నరకము కాదు, కానీ దేవుడు మటుకు నీకు మామూలు పనిష్మెంట్ ఇవ్వడం. దేవుని బిడ్డలారా, ఇది సత్యం. ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచి దేవుడి దగ్గరికి వెళ్తానన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తేనే తప్ప ఆ యొక్క పరలోకంలో దేవుడు ఆ నీతిమంతుల సభలో నిలబెట్టినప్పుడు ఆయనకి మనం సమాధానం చెప్పలేమండి. అప్పుడే చెప్పగలం. దేవుని కార్యం చెప్పినప్పుడే, చేసినప్పుడే మనం చెప్పగలం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఉపవాసం అంటే ఏంటో తెలుసుకో. ఏంటి, సమయం ఎక్కువైపోయింది, ఇంకా ముగించరాన్ని నువ్వు అనుకుంటున్నావేమో. నీ ముగింపు అవ్వకముందే, ఈ ముగింపు కాదు, నీ జీవితానికి ముగింపు అవ్వకముందే కనబడుతున్న వారు కనబడకుండా మాయమైపోతున్నారండి. ఈ వారంలో 4 మరణాలు, నలుగురు యవ్వన బిడ్డలే. 4 మరణాలు నేను చూశాను. దేవుని బిడ్డలారా, నీ మరణం ఎంతసేపు, నా మరణం ఎంతసేపు? మన దీపం ఉన్నప్పుడు ఉపవాసాలు చేయాలి. అది ఎలాంటి ఉపవాసమో దేవుడి రాత్రి మన అందరికీ కూడా వినిపించాడు. దేవుని పిల్ల, ఇది అసత్యం అనుకుంటే దీనికి సత్యమైనది ఏంటో మీరు వివరించండి. ఒకవేళ ఇదే సత్యం అనుకో, పాటించడానికి ప్రయత్నం చేయండి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ, మీ మాటలు తండ్రి నాన్న ఈ రాత్రి మేమందరము విని ఉన్నాము. నిజమైనటువంటి తండ్రి నాయన, మీ మాటలు తండ్రి ఈ లోకంలో కనుమరుగైపోతున్నాయని మీరు చెప్పి ఉన్నారు. నాయన, మా బ్రతుకున్నంత వరకు సత్యమైన వాక్యాలు మాకు అందించండి, మాకు తెలియజేయండి. పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మీ మాటలు మీ పిల్లలకు వినకపోయినా విన్న వారి కొరకు తండ్రి నాన్న వెతుకుతూ వారికి సత్యమైన వాక్యమును బోధించి మీ పని కొరకు, మీ పనిముట్లుగా మీ పిల్లలను తయారు చేసే భాగ్యాన్ని మా బ్రతుకులకు మీరే దయచేయమని వేడుకుంటూ, ఈ దినం ఈ కార్యమును జరిగిస్తున్న మీ బిడ్డల కుటుంబాన్ని కూడా మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఈ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్.